దేశపతి శ్రీనివాస్ గారు. అధ్యక్ష, ఈ మన ధన్యవాద తీర్మాన ఈ చర్చా సందర్భంలోకి పోయే ముందు ముఖ్యంగా ఈ చారిత్రక ప్రాసాదం తెలంగాణ వైభవానికి సాక్ష్యంగా నిలిచేటువంటిది. 1905లో మహబూబ్ అలీ ఖాన్ పునాది రాయి వేసినటువంటి ఈ సౌధం, ఇది ఆ తర్వాత 1913లో అనుకుంటా బహుశా ప్రారంభోత్సవం జరిగింది. పాత అసెంబ్లీ ఇక్కడ కొనసాగింది. ఇటువంటి ఒక సంపద్వంతమైనటువంటి ఈ గొప్ప హాల్లో నిజానికి చూస్తే చాలా ఇండో పర్షియన్ ఆర్ట్ కనబడుతుంటుంది మనకి. ఎక్కడ చూసినా ఆ ఆర్చ్లన్నీ కూడా, వంపు తిరిగిన ఆర్చులు, లతలు, ఆ డిజైన్లన్నీ కూడా ఇటువంటి ఒక దీన్ని ఇవాళ అంటే మండలి గౌరవం వినబడించే విధంగా, మండలి స్థాయి పెరిగే విధంగా ఇట్లాంటి దాంట్లో ఒక కొంచెం గర్వంగా ఉంది. ఏమిటంటే ఈ ఈ దీంట్లో మొట్టమొదటి చైర్మన్గా, డిప్యూటీ చైర్మన్గా మీరు ఈ సౌధంలో, తర్వాత ఇక్కడ మొదటి బ్యాచ్ మండలి సభ్యులుగా మాకు కూడా కొంత చరిత్ర దక్కిందని చెప్పి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. ఇక గవర్నర్ గారి జనరల్గా మనం ధన్యవాద తీర్మానం అని అనడం ఆనవాయితీ అధ్యక్ష. ఇక గవర్నర్ గారు చదివిన ప్రసంగం పలికింది వారైనా పలికించే విభులు ప్రభుత్వమే కనుక పూర్తిగా సత్యదూరమైనటువంటి సంగతుల్ని అమర్చి వాస్తవాలని సమాధి చేసే ప్రయత్నం చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పాలంటే మనసు ఒప్పటం లేదు అధ్యక్ష. ఏం చెప్పమంటారు అధ్యక్ష? కల్లోలలో చిక్కుకున్న ప్రజా జీవితాన్ని చూస్తూ ఛిద్రమైపోతున్న బతుకుల్ని చూసి ఏ మొహం పెట్టుకొని ధన్యవాదాలు చెప్పగలం అధ్యక్ష? సీజన్ మొదలైతే చాలు, విత్తనం వేసే వేళ, ఎరువులు చల్లే వేళ చల్లగా రైతు బంధువు ఖాతాల్లో పడి కొండంత అండగా నిలిచేది వాళ్ళది నేడు అడ్రస్ లేకుండా పోయింది, కుంటినడక నడుస్తున్నది. నేల తల్లిని నమ్ముకున్న రైతు గుండె రగులుతున్నది. ఎరువుల కోసం క్యూ లైన్లో నిలబడ్డ రైతన్న కాళ్ళు పట్టుదప్పిపోతున్నాయి. ప్రైవేట్ అప్పుల ఊబిలో అన్నదాత ప్రాణం కొట్టుమిట్టాడుతుంటే దగాపడ్డ నాగళ్ల దయనీయ స్థితిని చూస్తూ కూడా ధన్యవాదాలు చెప్పటం ద్రోహం అవుతుంది అధ్యక్ష. కొత్త ప్రభుత్వం వచ్చినందుకు కొత్త ఊరటేం రాలేదు అధ్యక్ష, ఉన్న సౌకర్యాలు ఊసిపోతున్నాయి అధ్యక్ష. విషాదం ఏంటంటే అధ్యక్ష, ఇది చెప్పడానికి నేను చాలా దుఃఖపడుతున్నాను. సరస్వతీదేవి కాలి గజ్జల సవ్వడి వినిపించాల్సినటువంటి గురుకులాల అధ్యక్ష, సరస్వతీదేవి కాలి గజ్జల సవ్వడి వినిపించాల్సిన గురుకులాలు, ఆ గురుకులాల్లో ఇవాళ మరణ మృదంగం మోగుతోంది అధ్యక్ష. నాసిరకం ఆహారం తిని రావట్లేదు, నాకు హెడ్ ఫోన్స్ నాసిరకం ఆహారం తిని పసిబిడ్డలు పిట్టల్లాగా రాలిపోతుంటే అసలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కంటి నిండా నిద్రెట్లా పడుతుంది అధ్యక్ష. భారతంలో ధర్మరాజు యుద్ధం అయిపోయిన తర్వాత అన్నం తింటూ ఎట్లా తినాలి ఈ భోజనం, నేను ప్రతి అన్నం మెతుక్కు రక్తం అంటుకొని ఉంది అని బాధపడతాడు. ఒక అపరాధ భావనతో బాధపడతాడు అధ్యక్ష. మనందరికీ ఆ గిల్టీ కాన్షియస్ అవసరం అధ్యక్ష. ఇవాళ ఇటువంటి సౌధాల్లో మనం అందరం ఒక మండలి సభ్యులుగా మనకు ప్రోటోకాల్లు, ఫోటోకాల్లు, కాన్వాయిలు, కార్లు ఇవన్నీ ఉండి ఇంత వ్యవస్థ ఉన్న చోట పసిపిల్లలకు పట్టెడన్నం పెట్టలేము అధ్యక్ష. పసిపిల్లలకు పట్టెడన్నం పెట్టలేనప్పుడు, పట్టెడన్నం పెట్టలేక ఒక దాదాపు 100కు పైగా బిడ్డలు ప్రాణాలు కోల్పోతే ఏం ప్రభుత్వం అధ్యక్ష, ఏం పరిపాలన అధ్యక్ష, ఏ వ్యవస్థలో బతుకుతున్నాం, ఏ నాగరికత పరిస్థితుల్లో బతుకుతున్నాం మనం? వివేకానందుడు అన్నాడు అధ్యక్ష, బాల్యానికి శిక్షణ, యవ్వనానికి దిశానిర్దేశం, వృద్ధాప్యానికి రక్షణ ఉండాలన్నారు అధ్యక్ష. బాల్యానికి శిక్షణ కాదు కదా, రక్షణనే లేకుండా పోయింది అధ్యక్ష. దారుణమైనటువంటి పరిస్థితుల్లో బిడ్డలు చనిపోతుంటే ఆ తల్లిదండ్రుల కడుపు కోత చూసినాక అన్నం సహిస్తుంది అధ్యక్ష ఎవరికైనా? ఆ చిన్నారుల ఆత్మల సాక్షిగా ఈ పాలకులను అభినందించాలన్నా, ధన్యవాదాలు చెప్పాలన్నా ఎట్లా కాన్షియస్ ఒప్పుకుంటుంది అధ్యక్ష? కంచెల్లేని పాలన అన్నారు, స్వేచ్ఛావాయువులు అందిస్తామన్నారు. కానీ జ్ఞాన దేవాలయాలైన లైబ్రరీలోకి చొరబడి నిరుద్యోగుల తలలు పగలగొడుతున్నారు. జ్ఞాన కేంద్రాలకు రక్తపు మరకలు అంటిస్తుంటే, విద్యావంతుల వీపులు విమానం మూతలు మోగిస్తుంటే, ప్రజాపాలనాన్ని ముసుగు వేసుకున్న ఈ ప్రభుత్వ అరాచకానికి కృతజ్ఞతలు చెప్పమంటారా అధ్యక్ష? ధన్యవాదాలు చెప్పమంటారా?
అధ్యక్ష, ఉద్యోగులు అంటే భద్రజీవులు అనే భావన ఉండేది. కానీ వాళ్ళు ఏమైంది అధ్యక్ష, వాళ్ళకు హక్కుగా రావాల్సినవి కూడా రాక, పిఎఫ్ రాక, అధ్యక్ష ఏదైనా చిన్న అవసరం పడితే పిఎఫ్ లోన్ పెట్టుకుంటారు, పిఎఫ్ రాక అసహజ మరణాల పాలవుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో విద్యా కమిషన్ ఉపాధ్యాయుల జీతాలు తగ్గించమని రికమెండ్ చేస్తుంది. ఇది ఏ రకం విజ్ఞతకు నిదర్శనం అధ్యక్ష? వ్యాపార సంస్థల దోపిడీ సూత్రాల్ని విద్యా వ్యవస్థకు అన్వయిస్తూ అక్షరాయుధాలు అందించే గురువుల పొట్టకొట్టే విధానం ప్రపంచ బ్యాంకు తరహా దోపిడీ నమూనా అధ్యక్ష. ఆ నమూనాని వాళ్ళ విద్యా వ్యవస్థలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక బుల్డోజర్ల పేరుతో బ్యూటిఫికేషన్ అధ్యక్ష, బుల్డోజర్లతో బ్యూటిఫికేషన్. డైనోసార్లు తిరిగినట్టు తిరుగుతున్నాయి అధ్యక్ష ఇవాళ రాష్ట్రంలో బుల్డోజర్లు. పేదవాడు పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకునే ఇళ్లను బ్యూటిఫికేషన్ పేరుతో నేలమట్టం చేస్తున్నారు. కూల్చడానికి అవి మీకు బుల్డోజర్ లాగా అనిపిస్తున్నాయి, మాకైతే అవి ప్రాణాలు తీసే డైనోసార్ల లాగా అనిపిస్తున్నాయి. ఆ శిథిలాల మధ్య నిలబడి గుండెలు బాదుకుంటున్న తల్లుల రోదనలు వింటూ ఎట్లా ధన్యవాదాలు చెప్పగలం అధ్యక్ష? తెలంగాణ రైజింగ్ కాదు అధ్యక్ష, తెలంగాణ ఈజ్ క్రయింగ్, తెలంగాణ ఈజ్ వీపింగ్, తెలంగాణ ఈజ్ బ్లీడింగ్. అధ్యక్ష ఇవాళ ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు జనజీవితం విధ్వంసాల పాలైపోతుంటే, విలాపాల మధ్య కొట్టుమిట్టాడుతుంటే, పాలక యంత్రాంగం విహారాలు, వినోదాలు, ఫుట్బాల్ మ్యాచ్ల మధ్య తేలుతుంటే ఇది అభినందించాల్సిన సందర్భం కాదు అధ్యక్ష. ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా అభిశంసించాల్సిన సందర్భం. ఇది కృతజ్ఞతలు చెప్పే సమయం కాదు అధ్యక్ష. సామాన్యుడి పక్షాన నిలబడి నిలదీయాల్సినటువంటి సందర్భం, నిప్పులతో కడియాల్సినటువంటి సందర్భం అధ్యక్ష. అధ్యక్ష నిన్న ఒక్క నిమిషం అధ్యక్ష, గౌరవ సభ్యులంటే నాకు చాలా గౌరవం దగ్గర. వారు ఏదైతే బాధతో వ్యక్తం చేస్తూ ఉన్నారో వాస్తవంగా ఇది ఒక్కరోజుతో వచ్చినటువంటి అంశాలు కాదు, పరంపరగా గతం నుంచే పరంపరగా వస్తున్నటువంటి వ్యవహారం కారణంగా అక్కడక్కడ ఒకటో రెండో సంఘటనలు జరిగి ఉండొచ్చు అధ్యక్ష. రైతుల అప్పుల గురించి మాట్లాడింది. అప్పుల కోసం బాధపడుతున్నారు, బ్యాంకుల చుట్టూ ప్రైవేట్ల చుట్టూ అప్పులు తెచ్చుకోవడానికి కింద. ఒకసారి మేము కంపేర్ చేసే అధ్యక్ష, ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు లెక్కలు చూస్తే ఏదైతే సన్న వడ్డకు 500 రూపాయలు క్వింటాల్ ఇస్తానో ఎకరాకు, నేను వ్యవసాయం చేసిన 35 క్వింటల్స్ పర్ ఎకరం పండించిన. 500 రూపాయల క్వింటల్ చొప్పున 35 క్వింటల్కి ఎంత అధ్యక్ష? ఆల్మోస్ట్ 17,000 రూపాయలు ఎకరానికి అదనంగా గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇచ్చిన సందర్భం. అట్లాగే ఇంకోటి మాట్లాడింది, బుల్డోజర్ గురించి మాట్లాడింది అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టులో అంజనగిరి రిజర్వాయర్, నారప్ రిజర్వాయర్, నేను స్వయంగా నేనే సాక్షి. అంటే వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా, వేరే వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వకుండా మధ్యరాత్రి పోలీసులు పెట్టి లిఫ్ట్ చేసి బయటపడేసి. అట్లాగే మల్లన్న సాగర్ సంబంధించి ఇదేదో ఇప్పుడు వారు మాట్లాడే అంశం అంటే బహుశా అనుకుంటా మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి చెప్పించు. దాని గురించి ఆల్రెడీ ఇప్పుడు సమాజానికో ప్రజలకో అన్ని వర్గాలకు మేలు జరగాలన్నప్పుడు కొందరికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. నాగార్జున సాగర్ పర్యటన శ్రీశైలం గడిచిన అంటే ఎవరికి ఏం నష్టం కాకుండా జరిగింది అధ్యక్ష. 10 మందికి మేలు జరగాలంటే జరుగుతాయి. సో దాన్ని ఒకటి వారు ప్రస్తావించిన అంశాలు. అట్లాగే విద్యకు సంబంధించి మాట్లాడింది. ఎడ్యుకేషన్ సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం పెట్టిన విద్యకు సంబంధించినటువంటి ఏ స్కీమ్ని ప్రభుత్వం ఎత్తేసింది? ఏది ఎత్తివేయకుండా అదనంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చింది. 20,000 కోట్ల రూపాయలతోటి ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క సరే 60-70 ఇచ్చిండ్రు. ఒక్కొక్క స్కూల్లో 2,000 మంది విద్యార్థులు చదివేది. అట్లాగే హాస్టల్ సంబంధించి కూడా వారు ప్రస్తావించారు అధ్యక్ష.
అధ్యక్ష హాస్టల్కు సంబంధించి కూడా ప్రస్తావించారు. ఒక్క నిమిషం, విద్యార్థులు హాస్టల్లో ఉన్న విద్యార్థులకు సంబంధించి మినిస్టర్ గారు, ఈ ప్రభుత్వం మినిస్టర్ గారు, 40% అదనంగా డైట్ ఛార్జెస్ పెంచే కార్యక్రమం చేసింది. మినిస్టర్ గారు దయచేసి వారు మాట్లాడేది మొత్తం నోట్ చేసుకోండి. వారు మాట్లాడిన తర్వాత తమరికి అవకాశం ఇస్తాను, మాట్లాడండి. దేశపతి శ్రీనివాస్. అధ్యక్ష, నేను పథకాలు రద్దయినాయని అనలేదు అధ్యక్ష. రద్దయినాయి కూడా. కేసీఆర్ కిట్ రద్దయింది అధ్యక్ష, న్యూట్రిషన్ కిట్ రద్దయింది అధ్యక్ష. గర్భవతులుగా ఉన్న సమయంలో వాళ్ళు కూలీకి పోయి అవస్థలు పడుతున్నారని ఒక మానవీయ కోణంలో ఆలోచించి ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000 అందించాలని చెప్పి అంత మానవీయ పరిమళాలతో కూడినటువంటి ఓ పథకాన్ని తీసుకొస్తే దాన్ని ఎందుకు రద్దు చేసిన అధ్యక్ష ఇవాళ? దానివల్ల మీకు ఇన్స్టిట్యూషనల్ డెలివరీ సంఖ్య పడిపోతలేదా? అంటే అది రద్దు చేసినారు అధ్యక్ష. నేను అన్నది ఏంటంటే వస్తున్న సౌకర్యాలు కూడా పోయినాయని అన్నాను అధ్యక్ష. పెట్టుబడి సహాయం అనేది ఎప్పుడు చేస్తారు అధ్యక్ష? నాట్లేసే సమయానికి ఇవ్వాలి కదా, ఎరువులు జల్లే సమయానికి ఇవ్వాలి కదా, పంట వేసే సమయానికి ఇవ్వాలి అధ్యక్ష. కోసే సమయానికి కూడా వస్తలేదు. ఆ విషయం నేను మాట్లాడుతున్నాను. దానివల్ల ప్రైవేట్ అప్పుల వైపు వెళ్తున్నారు అధ్యక్ష. ప్రైవేట్ అప్పుల పాలవుతున్నారు రైతులు. అనివార్యంగా షావుకారుల దగ్గరికి పోయి మళ్ళీ చేయిచాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆ విషయం నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఇకపోతే నిన్న కొంత తెలంగాణ తల్లి గురించి కొంత చర్చ జరిగింది అధ్యక్ష. చర్చ జరిగినప్పుడు అమాత్యులు పొన్నం ప్రభాకర్ గారు మేము రూపాన్ని మార్చలేదు అన్నారు అధ్యక్ష. అన్యాయం అధ్యక్ష. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అధ్యక్ష, వీళ్ళు మార్చడం మాత్రమే కాదు, ఎందుకు మార్చినవో కొన్ని కారణాలు చెప్పారు అధ్యక్ష. ఆ కారణాలు ఇంకా గుండె రగిలించినాయి అధ్యక్ష. ఆ మాటలు కేసీఆర్ గారు రూపుదిద్దిన తెలంగాణ తల్లి ఒంటి నిండా నగలతో దొరసానిలాగా ఉంది అని నిందించారు అధ్యక్ష. అంటే తెలంగాణ తల్లి విగ్రహానికి కులాన్ని ఆపాదించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఇంతకంటే అన్యాయం ఉంటుందా అధ్యక్ష? నగలు పెట్టుకుంటేనే పాపమా అధ్యక్ష? ఇవాళ మీరు గద్దర్ని ఒక ఆదర్శంగా అందరం భావిస్తున్నాం, మీరు కూడా తలకెత్తుకుంటున్నట్టుగా చెప్తున్నారు. నేను గద్దరన్న పాటను కోట్ చేస్తున్నాను ఇక్కడ. గద్దరన్న ఏం చెప్పారు? తెలంగాణ తల్లి ఎట్లుండాలని కోరుకున్నారు గద్దరన్న. పసుపు పచ్చ ఆకుపచ్చ నా పరాయి సూపు చూడు, నా పరాయి సూపు చూడు, ముదిమాణిక్యం అమృతపాణి ముద్దు ముద్దు ముఖము చూడు, ముద్దు ముద్దు ముఖము చూడు, దేవుళ్ళకు మారు రూపము నల్ల సరపు నునుపు చూడు, నల్ల సరపు నునుపు చూడు, కొంగుకు బంగారమమ్మో సింగరేణి మందామర్యమ్మో, కొంగుకు బంగారమమ్మో సింగరేణి మందామర్యమ్మో, ఎండి బంగారం దండిగా ఉన్నా. సాంస్కృతిక శాఖ మార్చుల వారు కొంచెం చెవి ఆలకించి వినాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎండి బంగారం దండిగా ఉన్నా, తెలంగాణ తల్లికి ఎండి బంగారం దండిగా ఉంది అని చెప్తున్నాడు. ఎండి బంగారం దండిగా ఉన్నా బోడి మెడతో గొల్లు నేడ్చినది అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా. మా వెంకన్న ఎవరి వెంకన్న ఆయన కూడా ఏం రాసిన అధ్యక్ష? తల్లి తెలంగాణమ తనువెల్లా మాగాణమ అన్నాడు. తనువెల్లా బీదరికమా అనలేదు అధ్యక్ష. ప్లీజ్ నాట్ టు ఇంటర్ఫియర్. ప్లీజ్ సిట్ డౌన్. నన్ను కొనసాగించనివ్వాలి. నన్ను కొనసాగించనివ్వాలి. ప్లీజ్ భావ్యం కాదు అధ్యక్ష. కూర్చోండి. భానుప్రసాద్ గారు దయచేసి కూర్చోండి ప్లీజ్. లెట్ హిమ్ స్పీక్. తర్వాత మీకు అవకాశం ఇస్తారండి. కూర్చోండి ప్లీజ్. తర్వాత మీరు మాట్లాడతారు. కూర్చోండి. కంటిన్యూ ప్లీజ్, కంటిన్యూ. అధ్యక్ష, తెలంగాణ తల్లి సంపద కలిగి ఉండాలి, మెడ నిండా నగలు కలిగి ఉండాలని కోరుకున్నాడు. బోడి మెడతో ఉండొద్దు, గొల్లున ఏడవద్దు అని కోరుకున్నాడు అధ్యక్ష. ఇక నేను రాసిన కూడా అదే రాసిన అధ్యక్ష. తరులత సహిత సాంద్రవనములు నీ గళమున మరకతమణి సరములు, తను వెళ్ళా ఖనిజ నిధుల కాంతులు, విజ్జుల్లత వెలిగించే దీప్తులు అని రాసుకున్నాం అధ్యక్ష. బీదరికం ఎప్పుడు ఆరాధనీయం కాదధ్యక్ష, అధిగమించాల్సినటువంటి దశ తప్ప అది ఇవాళ ఇంత పెద్ద చారిత్రక ప్రాసాదంలో ఉన్నామని గర్విస్తున్నాం కదా అధ్యక్ష. పూరి గుడిసెలో ఉంటామా?
ఉండం కదా. దీనికి మనందరం కలిగితే తెలంగాణ రాజసానికి గుర్తు అని చెప్తున్నారు కదా. కానీ తెలంగాణ తల్లి మాత్రం అట్లా మన దేవతల రూపంలో ఉంది అధ్యక్ష. మన పోషవ తల్లి ఉన్నట్టు, మన మైసవ తల్లి ఉన్నట్టు, మన దుర్గవ తల్లి ఉన్నట్టు ఆ దేవతల రూపంలో ఉంటే కావాలని ముఖ్యంగా అధ్యక్ష మేము తెలంగాణ ఉద్యమం పొడుగునా మేము బతుకమ్మని కీర్తించాం అధ్యక్ష. తంగేడు పువ్వులు తంబాలమంతా వద్దన్న తీరొక్క రంగుల్లా తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్లా తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ. సిద్ధారెడ్డి గారు రాసిన పాట, ఆయనకు సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది అధ్యక్ష. ఇవాళ బతుకమ్మ పండుగ నా తెలంగాణ అని పాడుకుంటే తెలంగాణ తల్లి చేతిలో ఉండాల్సింది బతుకమ్మ అధ్యక్ష. తెలంగాణ సంస్కృతికి ఒక సమున్నతమైనటువంటి ప్రతీక. మీరు జొన్న పెట్టినట్టుకోండి అధ్యక్ష, జొన్న మహారాష్ట్రలో కూడా పండిస్తారు, జొన్న కర్ణాటకలో కూడా పండిస్తారు. కానీ తెలంగాణకి స్పెసిఫిక్ నిర్దిష్టమైన ప్రతీక అంటే బతుకమ్మ అధ్యక్ష. ఆ బతుకమ్మని ఎందుకు తీసేశారు అధ్యక్ష? ఇప్పటివరకు ఎవరు వివరణ ఇవ్వలేదు అధ్యక్ష. బతుకమ్మ అక్కడ ఆడరు, ఇక్కడ ఆడరు, అది ఆ కులం పండుగ కాదు, ఈ కులం పండుగ కాదు అని మాట్లాడతారు అధ్యక్ష. శ్రామిక కులాల పండుగ అధ్యక్ష, దాంట్లో కూడా ఉంటుంది అధ్యక్ష. ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాణమే గౌరమ్మ. గజ్జల ఒడ్డాణం అన్నారు అధ్యక్ష. ఆ తెలంగాణ వాళ్ళు గజ్జల ఒడ్డాణాన్ని పాడుకుంటున్నారు అధ్యక్ష. కానీ తెలంగాణ తల్లికి ఒడ్డాణం ఉండదు. ఇది ఎక్కడి భావదారిద్ర్యం అక్క? ఈ భావదారిద్ర్యంతో అనవసరంగా ఉద్యమ గర్భంలోంచి వచ్చినటువంటి ఒక ప్రతీకను పక్కన పెట్టి కావాలన్న నా కడుపుబ్బరంతో ఒక ప్రతీకను ముందుకు తీసుకొచ్చి ఒక దుగ్ధలోంచి, ఒక అసూయలోంచి, ఒక కక్షలోంచి తీసుకొస్తే దానికి ప్రజామోదం రాదు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష మనం గవర్నర్ గారి ప్రసంగంలోకి వస్తే ఆ సత్యాలు, క్షమించండి అధ్యక్ష, సత్యదూరమైనటువంటి విషయాలు, అర్ధ సత్యాలు, ఆచరణకు నోచుకొని హామీలు ఎన్నో హామీల గురించి గవర్నర్ గారితో చెప్పించారు అధ్యక్ష. 5 ఏళ్ల కాలానికి ప్రజలు అధికారాన్ని ఇస్తే ఆ 5 ఏళ్ల లక్ష్యాల గురించి మాట్లాడకుండా 2034, 2047 అంటూ గాలి మేడలు కడుతూ శూన్యంలో పంచరంగుల నక్షత్రాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అంటే ఏమిటి? వీళ్ళ సౌండింగ్ 2047 వరకు మేమే ఉంటున్నాం అని చెప్పదలుచుకున్నారు అధ్యక్ష. ఇది ఎట్లుందంటే అధ్యక్ష, కుట్ల రాయి దీనోడు ఎట్ల రాయి తీస్తా అన్నట్టే ఉంది. ప్రజలు మీకు ఇచ్చిన 5 ఏళ్ల గడువు, ఈ 5 ఏళ్లలో మీకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి? మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి? 420 హామీల ఊసు లేదు, వాటి అతీగతి లేదు. కానీ 2034 నాటికి ట్రిలియన్ బడ్జెట్, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అని ఆకాశంలో మేడలు కడుతున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రస్తుత వృద్ధి రేటు 10.7%. ఒకవేళ ఏమన్నా మిరాకిల్ జరిగి, అటువంటి పరిస్థితి అయితే లేదు అధ్యక్ష, ఏమన్నా డిక్లైనింగే ఉన్నది తప్ప, ఏమన్నా మిరాకిల్ జరిగి అది రెండింతలైనా 20% పెరిగినా మీరు చెప్తున్నటువంటి ఈ 3 ట్రిలియన్ల ఈ లక్ష్యం సాధ్యం కాదు అధ్యక్ష. 2034 అంటే ఇంకో 10 ఏళ్ళు ఉంది అధ్యక్ష. అప్పటికి రాముడెవడో రాకాసేవుడో. ఎవరిని మభ్యపెట్టడానికి అధ్యక్ష ఈ గాలి మాటలన్నీ? 2047 దాకా మీరే అధికారంలో ఉంటారా? 5 ఏళ్లలోని గ్యారంటీలకే దిక్కులేదు, 20 ఏళ్ల తర్వాత ముచ్చట్లు ఎందుకు అధ్యక్ష?